పోలవరం ప్రాజెక్టు ఫైల్స్ దహనం విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా ఉందని కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ తెలిపారు. దీనికి సంబంధించిన అధికారులపై చర్యలు తప్పకుండా తీసుకుంటామని అన్నారు. ఫైల్స్ తగులబెట్టడానికి గల కారణాలపై ఆరా తీస్తామని చెప్పారు. అలాగే విశాఖ రైల్వే జోన్ను గతంలోనే అనౌన్స్ చేసిన దీనికి సంబంధించి గత ప్రభుత్వం భూ కేటాయింపులు చేయలేదని అన్నారు. అందువల్లే ఆలస్యమైందని ఇప్పుడు ముందుకు వెళ్లే పరిస్థితి ఉందని శ్రీనివాస్ వర్మ చెప్పారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తగిలబడిపోయినటువంటి దస్త్రాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వమే కాదు కేంద్ర ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉంది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ కూడా ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవడం జరిగింది. దీని వెనక ఏం జరిగింది అనేటువంటి విషయం మీద రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అదేవిధంగా నీటిపారుదల శాఖ మంత్రి గారు రామానాయుడు గారు కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఖచ్చితంగా దానికి సంబంధించినటువంటి అధికారుల మీద చర్యలు ఉండడమే కాదు తగలబడినటువంటి దస్త్రాలు ఏవైతే ఉన్నాయో వాటి వెనక ఉన్నటువంటి కథ ఏమిటనేటువంటి విషయాన్ని కూడా బయటికి లాగుతూ ఉండేటువంటి విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగస్తులకి జూలై నెల జీతాలు లేవనేటువంటి విషయం ఒకటి ప్రస్తావించారు. రెండోది అక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారి స్వాతంత్ర దినోత్సవం నాడు పట్టించుకోకుండా సినిమా పాటలకి డాన్స్ చేశారనే విషయాన్ని మీరు అడుగుతున్నారు. అది వాస్తవంగా నా దృష్టిలోకి రాలే. ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి దానికి సంబంధించినటువంటి వీడియోలు మీ దగ్గర ఉన్నాయి కాబట్టి అది అసలు ఎప్పుడు జరిగింది అన్న పాత వీడియో కొత్త వీడియో నిజంగా ఆగస్టు 15 నాడు చేశారనేటువంటి విషయం నేను పరిశీలనలోకి తీసుకుని దానికి సంబంధించినటువంటి చర్యలుగా ముందుకెళ్తాం. వాస్తవంగా విశాఖ రైల్వే జోన్ అనేది గతంలోనే అనౌన్స్ చేయడం జరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి సంబంధించి సరైనటువంటి భూమి కేటాయింపులు చేయలేదు కాబట్టి ఆలస్యమైందనేటువంటి విషయం మనంతా కూడా గమనించాలి. ఇప్పుడు ఖచ్చితంగా ఆ జోన్ ప్రక్రియ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతాం. అంతర్జాతీయ సంస్థ బ్రాక్ ప్రతినిధులతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. పలు దేశాల్లో గ్రామీణ ప్రాంతాలలో పేదరిక నిర్మూలన కోసం బ్రాక్ సంస్థ పనిచేస్తోంది. మారుమూల ప్రాంతాలలో విద్య, వైద్యం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో సేవలు అందిస్తోంది. తెలంగాణ మారుమూల ప్రాంతాలలో ప్రజల స్థితిగతులను అమలవుతున్న సంక్షేమ పథకాల తీరును బ్రాక్ సంస్థ ప్రతినిధులు క్షేత్రస్థాయిలో అధ్యయనం చేశారు. దానిని పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మంత్రికి వివరించారు. తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు బ్రాక్ సంస్థ సంసిద్ధతను వ్యక్తం చేసింది. They were bonded labor, but they stopped due to their health conditions. They possess all necessary government issued cards. Managers in Nagar Kurnool, we also interviewed